ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ తరపున చూస్తున్న ప్రియులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదరణ వృద్ధుల ఆశ్రమం నిర్మాణం జరుగుతుంది. వృద్ధాశ్రమంలో ఉన్న వారిని ఆదుకోవటం, వారికి చేయూత ఇవ్వటం గొప్ప భాగ్యం. ఈ నిర్మాణం కొరకు దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాదు, కుమారులు గాని కుమార్తెలు గాని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో గాని, చూచుటకు అవకాశం లేని పరిస్థితిలో గాని వృద్ధాప్యం గలవారు ఉండే ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధుల ఆశ్రమంలో అవకాశం ఉంటుంది. తప్పక మమ్మల్ని సంప్రదించండి. మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నాం, ఈ నిర్మాణం కొరకు వృద్ధుల కొరకు దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మా అడ్రస్ ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్, చైర్మన్ టి బాబురావు, కొండ్రోతుపేట, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816276323. యెహోవా మాట శ్రద్ధగా విన్నాడు, ఆయన చెప్పిన ఆజ్ఞను నెరవేర్చాడు. ఈరోజు మనం నెరవేరుస్తున్నామా? ఈరోజు నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు మారాలన్నా, నీ బిడ్డల పరిస్థితి మారాలన్నా, యవన కాలం ముందు నీ జీవితాన్ని దేవుడు మార్చాలంటే యెహోవా మాట శ్రద్ధగా విను, ఆయన ఆజ్ఞలకు లోబడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన ఒక యోధుడిగా నిలబడ్డాడు. నత్తివాడు అనుకున్నారు, దేనికి పనికి రాను అనుకున్నాడు. గొర్రెలు కాచుకున్న మోషేని దేవుడు నిలబెట్టాడు. లక్షలాది మందిని ఇశ్రాయేలు ప్రజలు నడిపించే మొట్టమొదటి నాయకుడు నిలబడ్డాడు. దేవాది దేవుని ద్వారా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయగలిగాడు. ఆ పరలోకములో నుంచి మన్నాను కురిపించగలిగాడు. మార అనుభవాన్ని మధురముగా మార్చాడు. నీళ్లు లేనప్పుడు బండని కొట్టగా నీళ్లు ప్రవాహము వలె ఊపికి ఉన్నాయి. అక్కడ ఆహారం లేని పరలోకములో నుంచి మన్నాను కురిపించడానికి మహాయోధుడిగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా ఉన్నాడు. సామాన్యమైన వాడే, మనలో మానవుడిగా ఉన్నవాడే, కానీ అతనిలో ఏమిటి అంత ప్రత్యేకత మనం ఆలోచన చేస్తే, మోషే దేవుడి దగ్గర పొద దగ్గర ఉన్న ఆ నిరీక్షణ, ఆ పొద దగ్గర ఉన్న ఆ పట్టుదల, ఆ పొద దగ్గర ఉన్న ఆ పవిత్రత, ఆ పొద దగ్గర ఉన్న దేవుడు మాట ఆలకించాలనే మంచి మనస్సు, మంచి లక్షణము కలిగి ఉన్నాడు. దేవుడి మాట శ్రద్ధగా ఆలకించాడు. దేవుడి ఆజ్ఞల చొప్పున మోషే నడిచాడు గనుక దేవుడు గొప్ప బాధ్యతను మోషేకి అప్పగించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీవు ప్రతి విషయంలో, ఆత్మీకమైన విషయంలో, శారీరకమైన విషయంలో శ్రద్ధ కలిగి ఏ విషయంలో ఉంటావో నా యేసయ్య ఆ విషయంలో దేవుడు నిన్ను బహుగా వర్ధిల్లింప చేయగలుగుతాడు. శ్రద్ధ లేకపోతే, లేదా నీవు అశ్రద్ధగా ఉంటే దేని విషయంలో నీవు ఫలభరితమైన కృపను చూడలేవని ఎట్టి సందేహం లేదు చెప్పడానికి. ఎందుకో తెలుసా, బైబిల్ గ్రంథంలో చాలామంది శ్రద్ధగా పని చేశారు. శ్రద్ధగా పని చేయటం బట్టి వారు అభివృద్ధిలోనికి రాగలిగారు. మోషేను మనము సరిచూస్తే, మోషేను మనము పరిశీలన చేస్తే యెహోవా మాట శ్రద్ధగా ఆలకించాడు. యెహోవా ఆజ్ఞలను ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆ ఆజ్ఞలు నెరవేర్చడము బట్టి, ఆ మాట శ్రద్ధగా వినటము బట్టి నాయకత్వాన్ని, ఆయనకు బాధ్యతను దేవుడు అప్పగించాడు. గొప్ప యోధుడిగా దేవుడు మార్చి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీవు దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుడి మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. ఆయన ఆజ్ఞలకు నీవు లోబడి ఆయన మాటను శ్రద్ధగా వింటే దేవుడు కూడా నీకు అనేకమైన బాధ్యతలను అప్పగించి నిన్ను ఒక యోధురాలుగా దేవుడు మార్చడానికే ఆయన ఇష్టపడుచున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక సాధనముగా వాడబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు అతడు సర్వస్వాన్ని అప్పగించాడు. కారణం, దేవుడి మాటకు విధేయత కలిగి ఉన్నాడు. దేవుడి మాట శ్రద్ధగా విన్నాడు. అంతేకాదు, ఆజ్ఞల వైపు మనసు పెట్టాడు. దానిని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. సమూయేలు గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. ఆ రోజు దేవుని సన్నిధిలో ఉన్నాడు సమూయేలు. పండుకున్న తర్వాత ఒక స్వరం వినబడింది. సమూయేలు, సమూయేలు అని స్వరం వినబడింది.
ఏలీ గారు పిలిచాడేమో అని ఒకవేళ నిద్రపోయి ఉండొచ్చు, సమయాలు నిద్ర పడుతూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నా సేవకుడు నన్ను పిలిచాడేమో అని అతడు నిద్రపోయినా, నిద్రలోనికి వెళ్ళినా, లేదా నిద్రపోయే సమయం వచ్చినప్పుడు కూడా విసుగు చెందక శ్రద్ధగా ఆ మాట వినగలిగాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నన్ను పిలిచావు కదా, నేను వచ్చాను, చెప్పండి ఏం చేయమంటారు? లేదయ్యా, నేను పిలవలేదు, ఇల్లు పండుకోమన్నాడు. పండుకోమనగానే మరలా వెళ్ళి పండుకున్నాడు. పండుకుంటే నా ఉద్దేశ ప్రకారం మరలా కొద్దిగా మోగన్ను పెట్టుంటుంది, అంటే కొద్దిగా నిద్రపోయి ఉండవచ్చు. మరలా ప్రశాంతంగా ఉన్న సమయంలో మరలా సమయాలు అని పిలుపు వినగానే మరలా పిలిచాడేమో అని మరలా నిద్రలో నుంచి చెప్పండి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నాయనా, పిలిచావా అని మరలా అడిగితే నేను పిలవలేదు, వెళ్ళి పండుకోమన్నాడు. ఒకసారి ఆలోచన చేయి. మనమైతే అలాగే పిలుస్తున్నాడని ఒకవేళ మనం ఉండిపోవచ్చు. అంటే సమయాలు ప్రవక్త పిలుస్తున్నాడని, లేదా దైవ సేవకుడు పిలుస్తున్నాడని ఆ పిలుపులో అశ్రద్ధ చూపించలేదు. ఆ పిలుస్తున్న పిలుపులో నన్ను పిలుస్తున్నాడు కదా అని అశ్రద్ధగా పడుకోలేదు, శ్రద్ధ చూపించాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. బాలుడే, చిన్నవాడైనప్పటికీ కూడా అతడు దేవుని మందిరములో ఉండి శ్రద్ధను పాటించాడు కనుక ఏలీ దగ్గర ఒక సమాధానం అతనికి దొరికింది. ఏమిటో తెలుసా? ఇదిగో, మరలా నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వు అని చెప్పమన్నా. అప్పటికి ఏలీకి అర్థమైంది, ఇతను పిలుస్తున్నవారు యెహోవా దేవుడు, ఆయన మాటలు శ్రద్ధగా వినాలి గనుక ఇగో మరొకసారి నిన్ను పిలిస్తే ఈ మాటలు చెప్పన్నారు. సమూయేలు శ్రద్ధగా ఏలీ దగ్గరికి వెళ్ళాడు కాబట్టే ఏలీ దగ్గర ఆ మాట దొరికింది. లేకపోతే అతడు ఆ రాత్రంతా గందరగోళంగానే ఉండును, లేదా ఆ రాత్రంతా నిద్రపోకుండా ఉండును. ఏం చెప్పాలో తెలియదు కనుక, దేవుడితో ఏం మాట్లాడాలో తెలియదు కనుక అంత గందరగోళంగా ఉండును. కానీ మొదటలోనే శ్రద్ధ చూపించాడు కనుక ఏలీ దగ్గర ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. తర్వాత వచ్చాడు, పండుకున్నాడు ప్రశాంతమైన వాతావరణంలో. అప్పుడు మరలా పిలుస్తున్నాడు, సమూయేలు అని పిలవగానే అప్పుడు సమూయేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి. నేనేం చెయ్యాలి? నేనేం చేయడానికి నాతో మాట్లాడుచున్నా? ఆజ్ఞ ఇవ్వండి. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడని సమూయేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరూ చెప్పాలి. దేవుడితో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు విషయాన్నంతా కూడా చెప్పినప్పుడు సమూయేలు కాసేపు నిద్రపోయి, ప్రభువా నిద్రపోయినయ్యా, కొనుకుబాటు కలిగింది, మరలా చెప్పయ్యా అన్నాడా? లేదు. సమూయేలు దేవుడు చెప్పిన మాట, యెహోవా చెప్పిన మాట శ్రద్ధగా విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా వినటము బట్టి సమూయేలు రాజులను అభిషేకం చేసే గొప్పవాడిని దేవుడు చేశాడు. దేవుడు అతన్ని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమూయేలు దేవుడి మాట శ్రద్ధగా విన్నాడు. సమూయేలు దేవుడిచ్చిన ఆజ్ఞ ఖచ్చితంగా నెరవేర్చాడు కనుక సమూయేలును దేవుడు ఒత్తిరే వదలలా. రాజులను అభిషేకము చేసేవాడిగా సమూయేలును గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చాలంటే శ్రద్ధగా దేవుడు మాటలు విను. ఆయన ఆజ్ఞ చెప్పున నడువు. ఆయన ఆజ్ఞ చెప్పుని ఎవరైతే నడుస్తారో, ఆయన మాట చెప్పుని ఎవరైతే నడుస్తారో, ఆయన మాట చెప్పుని ఎవరైతే నడవడానికి ఇష్టపడతారో, నా దేవుడు వారిని ఒత్తినే వదలడు. ఆయన ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. మొదటిది, ఎవరిని దేవుడు హెచ్చగలిగిన స్థితిలో ఉంచాడు? మోషేను దేవుడు హెచ్చగలిగిన స్థితిలో ఉంచాడు. కారణం, పొదలో నుంచి వచ్చిన స్వరము
విలువైనదని, ఆ పొదలో నుంచి వచ్చిన స్వరము విలువైన స్వరమని గ్రహించాడు. మాటలు శ్రద్ధగా విన్నాడు. దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞలు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఆ ఆజ్ఞలు నెరవేర్చాడు గనుక, శ్రద్ధగా విన్నాడు గనుక ఇశ్రాయేలు ప్రజలను నడిపించే గొప్ప యోధుడిగా దేవుడు మార్చాడు. రెండవది, సమూయేలు దేవుని మందిరములో ఉన్నాడు, దేవుడి సముఖమందు ఉన్నాడు, దేవుడితో సహవాసము కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవుడితో నడవడానికి ఇష్టపడ్డాడు. స్వరము విన్నాడు. స్వరము వినే ముందు శ్రద్ధగా ఏలి దగ్గర వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. శ్రద్ధను భక్తిలో చూపించాడు. శ్రద్ధగా దేవుడి దగ్గర మాట్లాడాడు. శ్రద్ధగా దేవుడు ఆజ్ఞలను నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. రాజులను అభిషేకం చేసేవాడిగా సమూయేలును మార్చాడు. ఈరోజు దేవుడు నిన్ను మార్చడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నీ ఇబ్బందికరమైన పరిస్థితులు క్షేమకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. కానీ శ్రద్ధ చూపించు. ఈ శ్రద్ధ ఉంటే నీ భవిష్యత్తును దేవుడు మార్చగలుగుతాడు. శ్రద్ధ లేకపోతే నీ భవిష్యత్తు మారదు. నీవు నిలబడలేవు. నీవు నిలబడాలంటే శ్రద్ధ చూపించు. దేనిలో? చదువులో శ్రద్ధ చూపించు. దేనిలో? ఆత్మీయ జీవితంలో శ్రద్ధ చూపించు. దేనిలో? నీ కుటుంబంలో ఉన్నవారి ఎడల శ్రద్ధ చూపించు. దేనిలో? నీవు ఏదైతే లక్ష్యము సాధించాలనుకుంటున్నావో దాని ఎడల శ్రద్ధ చూపించు. ఆ శ్రద్ధే నిన్ను శిఖరానికి ఎక్కించగలుగుతుంది. ఆ శ్రద్ధే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ శ్రద్ధే నీ బ్రతుకులో నెమ్మదిని కలుగు చేస్తుంది. శ్రద్ధ కలిగిన వారు నెంబర్ 1 ఐశ్వర్యవంతులు అవుతారు. నెంబర్ 2 శ్రద్ధ కలిగి వారి ఆత్మ, శ్రద్ధ కలిగిన వారి జీవితంలో వారి ఆత్మ పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ కలిగి ఏదైతే మనము లక్ష్యము సాధించాలనుకుంటున్నామో దాని విషయంలో దేవుడు మనకి ఏదైతే ఆలోచిస్తున్నామో అది లాభకరంగా దేవుడు మారుస్తాడు. ఆ శ్రద్ధ కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మోషే, రెండవది సమూయేలు. మూడవ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనములో దేవుని దేవదూత అక్కడికి వచ్చింది. పగలు 3 గంటల సమయంలో కొర్నేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా కొర్నేలు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి రాగానే కొర్నేలు దేవదూతను చూసి భయపడ్డాడు. 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అన్నాడు. ఆయన దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అంటే కొర్నేలు ఎంత కూలుగా అడుగుతున్నాడు చూడండి. భయపడ్డాడు. భయపడిన ఆ దూతను చూడగానే ప్రభువా ఏమని ఆయనను అడిగాడంటే, అప్పుడు దూత మాట్లాడుతూ నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురనే మారు పేరు కలిగిన సీమోనును పిలిపించుకురమ్మన్నారు. ఎప్పుడైతే సీమోను తీసుకొచ్చారో సీమోను అక్కడ అనగా పేతురు ఆగ్రహములో ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెట్టగానే కొర్నేలు మంచి పని చేశాడు. ఎవరిని తీసుకొచ్చాడు? స్నేహితులను, బంధువులను, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని అందరిని కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆ ఇంటిలోనికి తీసుకొచ్చాడు. పేతురు వచ్చాడు, వాక్యాన్ని చెప్పాడు. వాక్యాన్ని చెప్పినప్పుడు వారందరూ మార్పు కలిగారు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నమ్మి బాప్తిసము పొంది ఉన్నారు. అంటే దేవుడు చిత్తమును లేదా దేవుడి మాటకు కొర్నేలు, దేవుడు దూత మాటకు కొర్నేలు ఏం చేశాడు? శ్రద్ధగా విన్నాడు. ఏమని? పేతురు మారు పేరు కలిగిన సీమోను పలానా ఊరులో ఉన్నాడు అని స్పష్టముగా, ఎప్పేకులో ఉన్నాడని స్పష్టముగా విన్నా. అంతేకాదు దూత చెప్పింది నీవు వెళ్తావేమో దాసులను పంపించమని చెప్పింది. ఎవరిని పంపించమన్నది? కొర్నేలు వెళ్ళమని చెప్పలా, దాసులు పంపించమన్నా. దాసులు ఎందుకులే, వారు ఏదైనా చేస్తారేమో, నేనే వెళ్తానని అతను బయలుదేరి వెళ్ళలా. అంటే దేవదూత చెప్పిన మాట కొర్నేలు శ్రద్ధగా విన్నాడు. దేవదూత చెప్పిందంటే యెహోవా దేవుడు చెప్పినట్లుగా, అంటే యెహోవా మాట కొర్నేలు ఎలా ఉన్నాడు?
శ్రద్ధగా విన్నాడు. కొర్నేలుకు చెప్పిన మాటలన్నీ, ఆజ్ఞలన్నీ ఎలా చేశాడు? శ్రద్ధగా చేశాడు. ఆజ్ఞలు శ్రద్ధగా చేశాడు, మాట శ్రద్ధగా విన్నాడు. ఆ మాట, ఆ ఆజ్ఞలు శ్రద్ధగా విన్నాడు కనుక అక్కడ ఆ ప్రార్థన జరుగుతుండగా అనేక మంది తనను బట్టి, అనగా అతను పిలిచిన ప్రతి ఒక్కరూ బాప్తిసము పొందారు, రక్షణ భాగ్యంలోనికి వచ్చారు, పరిశుద్ధాత్మతో నింపబడగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొర్నేలు జీవితం అమూల్యమైన జీవితం. అతడు దేవుడి మాట శ్రద్ధగా విన్నాడు గనుక దేవుడి ఆజ్ఞలు అతడు ఖచ్చితంగా నెరవేర్చాడు గనుక కొంతమంది ఆత్మలను రక్షించుకునే భాగ్యము కొర్నేలుకు దక్కింది. కొంతమందిని ప్రభు మార్గంలో నడిపించే ధన్యత కొర్నేలుకు దక్కింది. అక్కడ పేతురు వాక్యం చెబుతుంటే పేతురులో కాదు, పేతురికి ఆ ఘనత రాదు, పేతురుకు ఆ బహుమతి ఇవ్వరు, కొర్నేలుకే ఇస్తాడు. ఎందుకో తెలుసా? రప్పించింది ఎవరో? కొర్నేలు. వాక్యం చెప్పిన పేతురుకు ఆ ఘనత రాదు, ఆ ధన్యత రాదు, ఆ రక్షించబడిన వారి ఆ బహుమతి పేతురుకు రాదు. ఎవరికి వస్తుందో తెలుసా? కొర్నేలే తీసుకువచ్చాడు అనేక మందిని. అన్యజనులు తీసుకొని వచ్చారు. యేసుని ఎరగని వారిని ఆ ఇంటిలోనికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే కొర్నేలు తీసుకొని వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ గృహంలోనికి దిగి వచ్చాడు. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. వారు నమ్మి బాప్తిసము పొందారు. ఆ ఘనత కొర్నేలుకు దక్కింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం కొర్నేలు శ్రద్ధగా దేవుడు మాటలు విన్నాడు. కొర్నేలు ఆ శ్రద్ధగా దేవుడు ఆజ్ఞలు నెరవేర్చాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన సహోదరి, సహోదరుడు, నీవు ఎంతమందికి నీవు రక్షణ భాగ్యములోనికి నడిపిస్తున్నావు? ఎంతమందిని ప్రభు మార్గంలో నడిపిస్తున్నావు? ఎంతమందిని దేవుని మాటల వైపు ఆకర్షితులు చేయగలుగుతున్నావు? కొర్నేలు అనేక మందిని తీసుకొని వచ్చాడు. అతనికి ఏం తక్కువ? అతనికి ఏమీ తక్కువ లేదు. అతడికి సమస్తము ఉన్నాయి, పరివారం ఉన్నారు, డబ్బు ఉంది, అధికారిగా ఉన్నాడు, అన్ని అర్హతలు తనలో ఉన్నాయి. కానీ నశించిపోయిన వారిని రక్షించాలని తాపత్రయముతో అనేక మందిని సమకూర్చాడు, ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు రక్షణ లేని వారి కొరకు నీవు ఏ ప్రయాసపడుతున్నావు? నీ ఇంట్లోనే రక్షణ చాలా మందికి లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారిని ప్రోత్సాహపరుస్తున్నావా? వారిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నావా? వారిని బ్రతిమలాడగలుగుతున్నావా? వారిని ప్రభు దగ్గరికి నడిపించగలిగిన ఆ మాటలు చెప్పగలుగుతున్నావా? ఏమి చెప్పలేని వాడిగా నిరాశదానిగా నిరాశగా ఉండిపోతున్నావేమో. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, కొర్నేలు జీవితం మనకు కావాలి. కొర్నేలు అంత నిరీక్షణ, అంత పట్టుదల కారణం ఏమిటో తెలుసా? కొర్నేలు దేవుడు మాట శ్రద్ధగా విన్నాడు, దేవుడు ఆజ్ఞలు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. మోషే దేవుడు మాట ఆలకించాడు, శ్రద్ధగా విన్నాడు. సమూయేలు దేవుడు మాట శ్రద్ధగా విన్నాడు. కొర్నేలు దేవుడు మాట శ్రద్ధగా విన్నాడు. ఇంకా చివరిగా ఒక్కరిని నేను పరిచయం చేసి ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఈ మాట ఎవరు చెబుతున్నారు? మరియా. ఏమని? అయ్యా, నీ దాసురాలుని నీ మాట చొప్పున జరుగును గాక. ఏ మాట? గాబ్రియేలు దూత వచ్చింది. మరియా, శుభము కలుగును గాక అన్నది. గాబ్రియేలు దూత ఎప్పుడైతే వచ్చిందో, శుభము కలుగును గాక అని ఎప్పుడైతే చెప్పిందో, అప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఇదిగో లోకములో ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. ఆ రక్షకుడు నీ గర్భములో నుంచి పుట్టబోతున్నాడు. అప్పుడు మరి అంటుంది, అయ్యా, నేను పురుషుని ఎరగని వాడిని. ఆయన అప్పుడు పురుషుని ఎరగని వాడిని అనగానే, లేదు, నీవు పురుషుని ఎరగని వాడు సత్యమే, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భాన్ని ధరించబోతున్నాం. పుట్టబో శిశువుకి యేసు అని పేరు పెట్టబోతున్నాం అని దేవదూత చెప్పగానే, ఆ దేవదూత మాటలు చాలించిన తర్వాత మరి అంటుంది, అయ్యా, నీ మాట చొప్పున జరుగును గాక. అంటే మరియతో ఎవరు మాట్లాడారు?
అందరూ చెప్పాలి. మరియతో ఎవరు మాట్లాడారు? దేవదూత. ఏ దేవదూత? గాబ్రియేలు దేవదూత. మోషేతో దేవుడు స్వరమిచ్చి మాట్లాడాడు, సమూయేలుతో దేవుడు స్వరమిచ్చి మాట్లాడాడు, కొర్నేలుతో దేవుడు స్వరమిచ్చి లేదా దూతతో మాట్లాడాడు. ఇక్కడ మరియతో గాబ్రియేలు దూత దిగి వచ్చింది. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఇది చాలా అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయము కనుక స్వరముతో చెబితే కలనుకుంటారేమో అని సాక్షాత్తు దేవాది దేవుడే దూతను పంపించాడు. ఎక్కడికి? భూలోకానికి పంపించాడు గాబ్రియేలు దూతని. ఇప్పుడు గాబ్రియేలు దూత మాట్లాడుతుంది. దానికి ఎదురు అనగా దూతకి ఎదురుగా ఎవరున్నారు? మరియ ఉంది. మరియ కూడా ఎవరితో మాట్లాడుతుంది? దూతతో. వీరిద్దరు సంభాషణ జరుగుతుంది. దేవుడు మాటలు శ్రద్ధగా విన్నది అక్కడ. ఎవరో? మరియ. దేవుడు మాటలు శ్రద్ధగా విని అంటుంది, అయ్యా నీ ఆజ్ఞ చెప్పనే నాకు జరుగును గాక, నీ ఆజ్ఞ చెప్పనే నా జీవితంలో ఫలభరితమైన కృప అనుగ్రహించబడును గాక అని చక్కని మాటలు తెలియపరచబడింది. మరియ దేవుడి మాటలు అనగా దేవదూత మాటలు శ్రద్ధగా విన్నది. గాబ్రియేలు దూత వచ్చిందని ఉండు. ఈ గాబ్రియేలు దూత, నేను పురుషుని ఎరగని వాడను గనుక నీ వచ్చేవని నిదర్శనంగా యేసేపుని తీసుకొని వస్తాను, కాసేపు ఇక్కడ ఆగను అన్నదా? అంటే అలాగని ఉంటే అశ్రద్ధగా దేవుడు మాటలు ఆలకించినట్లుగా. ఇప్పుడు గాబ్రియేలు దూత వచ్చింది, నేను పురుషుణ్ణి ఎరగని దానిని నేను గర్భవతిని ఎలాగవుతాను అన్నది. అన్న తర్వాత ఈమెలో వెంటనే ఒక సందేహం వచ్చేవాలి. రేపొద్దున గర్భం ధరిస్తే రేపొద్దున నేను బయటికి ఎలా తిరుగుతానో, నా భర్త ఉంటాడో లేదో, లేదా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, ఒకవేళ నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా గర్భంతో నేను ఎక్కడ ఉండను, నాకు ఎవరు సహాయం చేస్తారు, నా పరిస్థితి అస్తవ్యస్తమైన పరిస్థితి అయిపోద్ది, నా పరిస్థితిలో ఎవరు తోడుగా ఉంటారు అని అనుకోవచ్చు. అన్ని తలంపులు మనలోనికి వచ్చేస్తాయి, అవును కదా? కానీ ఆ మరియా దేవదూత ఉన్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా, చెప్పండి, శ్రద్ధగా విన్నది. ఆ విన్న మాటలు అంటుంది, దేవదూత, పరలోకము నుంచి యెహోవా దేవుడు పంపించిన దూత, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ మంచి మనసుతో లేదా దేవుని దగ్గర ప్రాధేయపడుతూ అది అగునుగా కానీ మంచి మనసుతో అక్కడ మాటలు మాట్లాడింది. దేవదూత అక్కడ అదృశ్యమై వెళ్ళిపోయింది. ఇప్పుడు స్త్రీలలో ఈవిడి ఘనమైన దానిగా ఎంచబడింది, అవునా కదా? స్త్రీలలో ఈమె ఘనమైన దానిగా ఎంచబడింది, కృప పొందిన దానిగా ఎంచబడింది. కారణం దేవుడి మాట శ్రద్ధగా ఉంది, దేవుడి ఆజ్ఞలు నెరవేర్చింది, దేవుడి ఆజ్ఞకు శిరసా వహించింది. నీ మాట చెప్పినది జరుగునుగా కానీ మంచి మాట చెప్పగలిగింది. మోషే గొప్పవాడిగా ఉన్నాడు, సమూయేలు గొప్పవాడిగా ఉన్నాడు, కొర్నేలు గొప్పవాడిగా ఉన్నాడు, మరియా గొప్పదానిగా పేరు పొంది. కారణం దేవుడి మాట ఎలా విన్నారు వీరు? ఈరోజు నువ్వు ఎలా వింటున్నావు? ఈరోజు నువ్వు ఎలా వింటున్నావు? దేవుడి మాట శ్రద్ధగా వింటున్నావా? అశ్రద్ధగా ఆ మాటలు లెక్కలైనట్లుగా విడిచిపెట్టేస్తున్నావే. సేవకుడు దేవుడి మాటలు వివరించినప్పుడు అది దేవుడి మాటగా నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీ జీవితంలో వాక్యం ఫలభరితంగా మారగలుగుతుంది. వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఇక్కడే విడిచిపెట్టడం వల్ల ఉపయోగం లేదు. వాక్యానుసారంగా నడవాలి, దేవుడి ఆజ్ఞల చొప్పున నడవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఇంటికి వెళ్ళిన దానిని తలపోసుకొని వాక్యానుసారంగా ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ రోజు వారిని ఏ రకంగా హెచ్చించడం ఎంత సత్యమో నీవు ఖచ్చితమైన ఆజ్ఞల ప్రకారం నడిచి ఆయన మాటను శ్రద్ధగా వింటే ఆ రోజు ఆశీర్వదించిన వారి జీవితంలో ఈ రోజు కూడా నిన్ను కూడా నా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రెండు చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే శ్రద్ధగా దేవుడు మాటను ఆలకించాలి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. ఇప్పుడు తీయండి ద్వితీయోపదేశకాండం
మూలవచనానికి వద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా ఉంచెను. కింద మాట, నిన్ను హెచ్చుగా ఉంచెను. ఈ మాట అందరూ చెప్పండి, నిన్ను హెచ్చుగా ఉంచును. ఎవరిని దేవుడు హెచ్చుగా ఉంచాడు? మోషేను దేవుడు హెచ్చుగా ఉంచాడు. రెండవది, సమూయేలును దేవుడు హెచ్చుగా ఉంచాడు. మూడవది, కొర్నేలును దేవుడు హెచ్చుగా ఉంచాడు. నాలుగవది, మరియను దేవుడు హెచ్చుగా ఉంచాడు. దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు హెచ్చుగా ఉంచాలంటే ఇప్పుడు దేవుడి మాట మనం ఎలా వినాలి? రెండవది, ఆయన ఆజ్ఞలను మనము క్రమముగా నెరవేర్చేవారిగా ఉండాలి. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మనము గైకునేవారిగా, వాటిని అనుసరించేవారిగా ఉండాలి. ఆయన మాట శ్రద్ధగా వినని ఎడల దేవుడు నిత్యముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్న వారిని నిన్ను బట్టి నా యేసయ్య హెచ్చుగా ఉంచునుగాక. నమ్మిన వారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరు మాట్లాడిన మాటలు అమూల్యమైనవయ్యా. నీ స్వరము మాధుర్యమైనది. నీ పాదాలు అపరంజమైన పాదములయ్యా. నీ పాదాల దగ్గర కూర్చున్న మాతో స్పష్టముగా మీరు మాట్లాడారు. ఏ విషయంలో మీరు శ్రద్ధగా మమ్మల్ని మీరు ఉండమన్నావు, ఆ విషయంలోనైనా నీ వాక్యము విషయంలో మేము శ్రద్ధగా ఉండి అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించేవారిగా మమ్మల్ని మార్చడానికి మీరు ఇష్టపడి అయా మాతో మాట్లాడిన మాటలు బట్టి మా ఆత్మలు తప్పరెళ్ళ చేసి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా, మోషేను వాడుకోవడానికి కారణం మోషే నీ మాటలు శ్రద్ధగా విన్నాడయ్యా, నీ ఆజ్ఞలు నెరవేర్చబడ్డాయని. మరియా నాయన అంత ధన్యురాలుగా పిలువబడడానికి, కృప పొందిన దానిగా మారడానికి నీ మాటలు శ్రద్ధగా విని నీ ఆజ్ఞ చప్పున అవునుగా కని పలికిందయ్యా. అయ్యా, మీరు అనేక మంది జీవితంలో హెచ్చుగలిగిన జీవితాలు ఇచ్చావయ్యా. నీ మాట శ్రద్ధగా వినటము బట్టి వాక్యం విన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఎవరైతే నీ మాటలు ఆలకించి ఉన్నారు, ఎవరైతే నీ మాటలందు లక్ష్య పెట్టి అనుసరించాలని అయ్యా ప్రభా నీ మాటలు శ్రద్ధగా విన్నారో, యేసు నామములో వారిని నిత్యముగా నీ దాసుడుగా ప్రార్థన చేస్తున్నాను. వారిని హెచ్చుగలిగిన స్థితిలో ఉంచబడును గాక. అట్టి రీతిలో నాయన బిడ్డలు బలపరచండి, దీవించండి, కృప చూపించండి, నడిపించి నీ రాకడ కొరకు ఆయుత్తపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సంఘమంతా గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా? ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా? విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఉండి కోండ్రోతుపేటలో ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును. దైవజనురాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించెదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన. అవసరతలో ఉన్నవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. రండి, ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుచున్నారు. మా అడ్రస్ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, పాస్టర్ టి బాబురావు, మార్కెట్ దగ్గర, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816277163.